నమస్కారం. మా మీద ఆరోపణలు చేసిన చాపాటి నారాయణ రెడ్డి గారికి అతని ఆరోపణలను ఎంఆర్ఓ గారు పూర్తి స్థాయిలో మేము అన్ని డాక్యుమెంట్స్ ఎంఆర్ఓ గారికి సమర్పించడం జరిగింది. ఆ సమర్పించిన తర్వాత ఆయన రిపోర్టు మాకు ఇవ్వడం జరిగింది. ఎలాంటి నిర్మాణాలు అక్కడ స్కూల్ కాంప్లెక్స్ అనేది కుంటపోరంబోకు మీద లేదు అని మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అతని ఆరోపణలను రుజువు కాకుండా తిరిగి మళ్ళీ మా మీద ప్రెస్ రిపోర్ట్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇష్టానుసారము అతని ప్రవర్తన ఉంది. అతను చేసిన ఆరోపణలు రుజువు కాలేదు కాబట్టి ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మా మీద ఆరోపణలు చేయడానికి, అలిగేషన్ పెట్టడానికి అతనికి ఏం రైట్స్ లేవు. కానీ మా మీద అనవసరంగా అలిగేషన్తో మమ్మల్ని పూర్తి స్థాయిలో సమస్యలకు గురి చేస్తున్నటువంటి అతని మీద చర్యలు తీసుకోవాలని ప్రెస్ వారికి తర్వాత అధికారులకు విన్నవించుకుంటూ అతను ఒక రౌడీ షీటర్గా ఇక్కడ నమోదు కావడం అనేది మాకు తెలిసింది. అతను మమ్మల్ని బెదిరించి చేసుకోవాలని, డబ్బులు రాబట్టాలనే ఉద్దేశంతో మమ్మల్ని డిమాండ్ చేస్తూ మమ్మల్ని అలిగేషన్ గురి చేస్తున్నాడు. అతని ఆరోపణలు రుజువు కాలేదు కాబట్టి ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒక విధంగా అతను మా నుండి డబ్బులు వసూలు చేయాలనే ఆలోచనతో అతను ఉన్నాడు. కాబట్టి దయచేసి అతని మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుచు అతని తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇదంతా మా మీద చేస్తున్నాడు అనేది 10 మంది చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి నేను స్కూల్ నడుపుకుంటూ 10 మందికి విద్యాదానం చేస్తూ తర్వాత సర్వీస్ చేస్తున్నటువంటి నన్ను ఏదో ఒక విధంగా బయటికి లాగి నా ఎదుగుదలను ఆపడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి ఇంకా సపోర్ట్ ఉన్నారని ఈ మధ్యనే తెలుస్తూ ఉంది. ఆ ఆరోపణలు రుజువు కాలేదు కాబట్టి అతన్ని పూర్తి స్థాయిలో విచారించి ఎందుకు ఇలా చేస్తున్నాడో అతని మీద చర్య తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారాలతో. పచ్చ అంకమ్మ అనే ఆమె మా అత్తగారు. ఆమె మీద 200 కోట్లు 300 కోట్లు ఎక్కడుందండి? 200 300 కోట్లు అతనే తీసుకొని అతనే అమౌంట్ మాకు ఇచ్చేస్తే మేము 10 మందికి దాన ధర్మాలు చేసి 10 మందిని ఆదుకునే శక్తి మాకు ఉంటుంది. అతని ఆరోపణ నిజం కాదని మేము ఈ సందర్భంగా ప్రెస్ వారికి విన్నవించుకుంటున్నాం.